వినాయక చవితి పండుగ అవుతుంది కదా. దీనికి మరి ఆ వినాయకుడికి ఆ గజముఖం ఎలాగొచ్చిందో తెలుసా? మనకి ఎంతమంది తెలుసు? 1, 2, 1% ఉన్నారు. 1% తెలుసు, కానీ మనం తెలుసుకోవాలి. 2 మాటలు కాకుండా చెప్పేస్తాను, ఎందుకంటే అది అవసరం. అరగంట అప్పారాగారు అరగంట అన్నారు, కానీ నేను అలాగే బాగా. అయితే అమ్మ ఏనండి, మీరు అది అందరికీ తెలిసిందే, కానీ మనం తెలుసుకోవాలి, ఈ సందర్భం వచ్చింది కాబట్టి. అయితే మన సనాతన ధర్మంలో ఇంకో మాట ఏంటి చెప్పారంటే, తల్లి, తండ్రి, గురువు, దైవం. మన ధర్మం ఏంటి చెప్పింది? ముందు ఎవరిని గౌరవించాలి? తల్లిని గౌరవించాలి. రెండోది తండ్రి, తర్వాత గురువు, తర్వాతే దేవుడు. మీకు అర్థమైందే? ముందు దేవుడికి మొక్కండి అని మన ధర్మం చెప్పలేదు. తల్లిదండ్రులు మించిన దైవం లేదు. అయితే ఆ పని ఎవరు చేస్తారో వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతి కాస్తారు. అలాగే ఈ లోకానికి కూడా ఒక పేరు ప్రతిష్ట తెస్తారు. ఆ పని చేసింది ఎవరు? వినాయకుడు. అంటే వినాయకుడు అంటే పేరేంటి? నాయకుడు లేనేటి వాడే వినాయకుడు. ఇతనికి మించిన నాయకుడు మనకు ఒకటి లేడు. ఒకవేళ శివుడు ఏదైనా ఒక కార్యం చేయాలన్నా వాళ్ళ కుమారుడైన వినాయకుడికి ముందు పూజ చేయాలి. అంటే ఈయన పవర్ఫుల్ ఈ లోకానికి. అంత పేరు ప్రతిష్ట. ఇప్పుడు శివుడికి కుమారస్వామి కొడుకే, వినాయకుడి కొడుకే, కానీ ఈయనకే అంత పేరు ప్రతిష్ట ఎందుకు వచ్చింది కదా? ఇదే మన ధర్మం తెలుసుకోవాలి. మనం ఎందుకు వచ్చిందంటే వీళ్ళిద్దరికి గణాధిపతిని ఎవరికి ఇవ్వాలని శివుడు పరీక్ష పెడితే గమనం చెప్పేస్తుంది, తెలిసింది కదా. మరి ఈ లోకంలో ఉండే అన్ని నదులు కూడా ఎవరైతే ముందు తిరిగి వస్తారో వాళ్ళకి గణాధిపతిని ఇస్తారని శివుడు చెప్తారు. కుమారస్వామి ఏం చేస్తారు? అతను వాహనం ఏంటి? నెమ్మదిగానే స్పీడ్గా వెళ్ళిపోతారు. కానీ వినాయకుడు సూక్ష్మ బుద్ధి గలవాడు, దూరాన్ని ఆలోచిస్తారు. తల్లిదండ్రులు మించిన దైవాలు ఎక్కడున్నారు? ఇతను లేని స్థలం ఎక్కడ ఉందని అతను తల వంచుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఆ శివపార్వతులు అంటే తల్లిదండ్రుల చుట్టూ కూడా 3 సార్లు తిరిగేశాడు. ఈ కుమారస్వామి అదే ఎక్కడ ఏ నదికి వెళ్ళినా అతనికన్నా ముందే వినాయకుడు కనబడతాడు, అతనికన్నా ముందే వెళ్ళిపోతుంటాడు. ఇతను తిరిగిన దగ్గర అమ్మనాథుల దగ్గర ఆయన ఎన్ని లోకాలను తిరిగినా ఎక్కడ ఇతని ముందు ఉంటాడు. మాట తిరిగి వస్తాడు. అది వస్తే అత్తయ్య చెప్తాడు, అవును కుమారస్వామి చెప్తాడు, నాన్నగారు అన్నయ్య ఎక్కడికి వెళ్ళి ముందు వస్తున్నాడు, ఆయనకే గణాధిపతి ఇవ్వండి నాన్నగారు.